కాకరకాయ, పచ్చి కొబ్బరి, నువ్వుల కూరకు కావాల్సిన పదార్థాలు: పావు కిలో కాకరకాయ, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, పచ్చి కొబ్బరి హాఫ్ కప్, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్, ధనియాల పొడి ½ టీ స్పూన్, పసుపు 1.5 టీ స్పూన్, కారం, ఉప్పు తగిన, నూనె 2 టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మకాయ అంతా తీసుకో. పోపు కోసం ఆవాలు, కరివేపాకు, గార్నిషింగ్ కోసం కొత్తిమీర. ఇప్పుడు పచ్చి కొబ్బరి, నువ్వులు, వేయించుకున్న నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిరుపట్టుకున్నాక కరివేపాకు వేసుకుందాం. కాకరకాయలు బాగా ఉప్పు వేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. ఏదంతా పోతుంది. ఒక అరగంట సేపు ఉప్పులో నానపెడతాం. ఇది బాగా మధ్య వరకు మూత పెట్టుకున్నాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తీసుకొని అల్లం వెల్లుల్లి, దీంట్లో పసుపు, ఇది కొంచెం మధ్య వరకు మూత పెట్టుకున్నాం. దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు కొద్దిసేపు మగ్గిన తర్వాత వరకు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాం. తగినంత ఉప్పు. కాకరకాయలు మంచిగా ఉడికిన తర్వాత, కొద్దిగా ఉడికిన తర్వాత కొబ్బరి నువ్వుల పేస్ట్ వేయాలి. కొద్దిసేపు మగ్గాలి. కొబ్బరి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం. కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. కలుపుకొని వాసన పోయేదాకా తీసుకొని దీంట్లో చింతపండు పులుసు పోసుకుంటాం. మూత పెట్టండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు కాకరకాయలు కొద్దిగా ఉడికేదాకా ఉంచుకోవాలి. 5 మినిట్స్. ఇప్పుడు మూత పెడదాం. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి ఒకటి వేసుకుంటాం. బాగా కలుపుకొని కొత్తిమీర కూడా కొద్దిగా
వేసుకోవాలి సన్నగా కట్ చేసి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. చక్కెరైనా బెల్లమైనా ఏదైనా వేసుకోవచ్చు. చేదు తినని వాళ్ళు, కానీ ఇది చేదు ఉండదు. ఇప్పుడు ఒక 3 నిమిషాలు పెట్టుకొని ఉడకబెట్టాలి. తీసి ఆయిల్ పట్టుకెళ్ళింది. ఇప్పుడు కర్రీ అయింది. కాకరకాయ కూర రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కాకరకాయ కూర, కొబ్బరి నువ్వుల కాకరకాయ కూర తయారైంది.